కూటమి సర్కార్పై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గత వైసీపీ హయాంలో ప్రారంభించిన పిడుగురాళ్ల మున్సిపల్ బిల్డింగ్కు రంగులు వేసుకుని మళ్లీ సిగ్గు లేకుండా ప్రారంభించేందుకు సిద్ధపడ్డారు. టీడీపీ నాయకులని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 కోట్లతో మున్సిపల్ బిల్డింగ్ కోసం స్థలం సేకరణ, ₹1 కోటి వ్యయంతో బిల్డింగ్ పూర్తి చేసి ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించామని చెప్పుకొచ్చారు. చేతనైతే కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలి గానీ గత వైసీపీ హయాంలో చేసిన పనులకే కొత్త రంగులు వేస్తూ మళ్లీ శంకుస్థాపన చేస్తున్నారని ఎరపతిరేని శ్రీనివాసరావుని ఎద్దేవా చేశారు. కొత్తగా బిల్డింగ్ కట్టారంటే అది లేదు, ఉన్నదానికి రంగులేసి టైల్స్ బిగించుకొని అక్కడక్కడ ఫర్నిచర్ తీసుకొచ్చి దానికి మళ్ళీ మున్సిపల్ మంత్రితో ఓపెనింగ్ అంటారు. సిగ్గుండాలి. దాచేపల్లి గురజాలని మున్సిపాలిటీ చేసి పిడుగురాళ్ల దాచేపల్లి గురజాలకి సుమారు 150 నుంచి 200 కోట్లతో తాగునీటి పథకాలు తీసుకొచ్చాం. పిడుగురాళ్లకి కృష్ణానీళ్ళు ఇచ్చాం, దాదాపు 5-6 వేల కనెక్షన్లు. గురజాలలో పనులు మొదలైనాయి. దాచేపల్లిలో టెండర్ స్టేజ్కి వచ్చిండే. ఈ రోజు మళ్ళీ వాటికి శంకుస్థాపన అంట. మేము తెచ్చినే కాకుండా కొత్తగా ఏమైనా తెచ్చారా? ఏమీ లేదు. వాటికి మళ్ళీ శంకుస్థాపన అయినా పర్లేదు.